వినిపిస్తుందా? వినిపిస్తుంది. రామ్మోహన్ రావు గారు, నిన్నంతా ఏపీలో జరిగిన డెవలప్మెంట్స్ చూశారు. మారిన చంద్రబాబు స్పష్టంగా ఆయన కార్యకర్తలతోటి మమేకమై ఆయన వాళ్ళతోటి ఇన్వాల్వ్ అవటం అండ్ ఎవ్రీ సాటర్డే ఆయన పార్టీ కార్యాలయంలో కార్యకర్తలతోటి భేటీ అవడానికి, వాళ్ళ సమస్యలు వినటానికి, వాళ్ళు తీసుకొచ్చే ఇష్యూస్ మీద దృష్టి పెట్టడానికి నిర్ణయించుకున్నారు. అంటే చాలా డెమోక్రటిక్గా తాను గండిపేటలో పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్నప్పుడు గండిపేటలో ఏ రకంగా ఉన్నారో 40 ఏళ్ళ క్రితం, ఈరోజు అదే తరహా ఆయన ఇప్పుడు వాళ్ళ పార్టీ హెడ్ క్వార్టర్స్లో ఆంధ్రప్రదేశ్లో ఉండబోతున్నారు. పార్టీ కార్యకర్తలతో నేరుగా మాట్లాడబోతున్నారు. ఇది ఒక శుభ సూచకం. నిజంగా తెలుగుదేశంలో మిస్ అయిన ఎలిమెంట్ అది. దానికి ఆయనే అంకురార్పణ చేశారు. మళ్ళీ చేసి తనతో ఆగకుండా మినిస్టర్స్ అందరికి కూడా గైడ్ చేశారు. మీరు జిల్లాలకు వెళ్ళండి, పార్టీ ఆఫీసులకు పోండి, మాట్లాడండి ఎమ్మెల్యేలందరికీ. ఆయన 74-75 ఏళ్ల వయసులో ఎలా కష్టపడుతున్నారో, కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేల దగ్గర నుంచి సీనియర్లు, మంత్రులు వీళ్ళందరూ కూడా ఆ పని చెయ్యాలి చాలా నిర్దిష్టంగా చెప్పారు. ఈ మార్పు ఖచ్చితంగా తెలుగుదేశాన్ని అక్కడ గ్రాస్ రూట్ లెవెల్లో మరింత పటిష్టం చేయడానికి ఉపయోగపడుతుందని ఆయన భావిస్తున్నారు. మీరేమంటారు? ఖచ్చితంగా. అంటే ఇంకొక పాజిటివ్ అంశం కూడా చెప్తాను. పాఠ్య పుస్తకాల మీద గత ప్రభుత్వం మన జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోలు ఉన్నాయి. తెలంగాణలో జరిగి అక్కడ పట్టలేదు. దాన్ని ఏం చేశారంటే అట్లా నుంచి పనిచేయండి, నష్టం లేదు అని. ఎందుకంటే ఇక్కడనేమో చాలా గొడవ జరిగింది, అధికారులను సస్పెండ్ చేశారు, రకరకాల తెలంగాణలో జరిగింది అది. అక్కడ కానీ నష్టం ఏం లేదు, పేర్లుంటే నష్టం అందుకుంటూ వాటిలో అని చెప్పి పంచమన్నా. అంటే ఇది మంచి సమయంలో పాటించడం అంటారు. పుస్తకాలు మళ్ళీ ప్రింట్ చేయమను, లేకపోతే అట్టలు అతికించమని ఇప్పుడు తెలంగాణ విద్యాశాఖ వారు పెద్ద పని అప్ప చెప్పారు. ఆ అట్టలంట చింపేసి వెనక్కి అంటేయమంటున్నారు. అది పాత సీఎం కేసీఆర్ గారి విద్యాశాఖ మంత్రి కనపడకుండా చేయమంటే ప్రభుత్వాలు శాశ్వతం, పార్టీలు అశాశ్వతం అనే విషయాన్ని అర్థం చేసుకుంటే ఈ సమస్య ఉండదు. నేను చెప్తున్నాను, మధ్యయుగ రాజకీయాలు నడుస్తున్నాయి అనిపిస్తున్నా. ఇప్పుడే కాదు, ఇప్పుడు చేసుకున్నంత ఎవరైతే చేసుకుంటే వాళ్ళంతా జరుగుతుంది. చూస్తున్నాం కదా మనం. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎట్లా విధ్వంసం చేశారు చూసినాం 5 ఏళ్ళలో. నేను స్పష్టంగా చెప్తున్నాను, నూతల పడ్డోళ్ళు 3 రాళ్ళు కాదు, కానీ ఈ 5 ఏళ్ల విధ్వంసం మళ్ళీ ఎక్కడికి వచ్చినాం మనం అంటే 2014లో మొదటికి ఎక్కడికన్నా అక్కడ ఉన్నాం మనం. ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత జరిగింది కనుక నత్వానం ఉంటామంటున్నాను. అంటే నేను కొంత డెవలప్మెంట్ జరగలేదు అంటలేదు. పోలవరం వచ్చింది, అమరావతి రాజధాని తాత్కాలికంగా ఏర్పడ్డ నిర్మించాలి, అవన్నీ జరిగింది. కానీ మళ్ళీ ఇప్పుడు ఆర్థిక విధ్వంసాన్ని ఎవరైనా కట్టాలి? మనం 14,000 కోట్ల రూపాయలు, లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి ఇవాళ ఎక్కడ ఆంధ్రప్రదేశ్ మళ్ళీ మొదటికి జీరో తీసుకొచ్చాం. కనుక ఇక్కడ ఇప్పుడు చంద్రబాబు నాయుడు సమయం పాటిస్తున్నారు, కానీ మిగతా వర్గాలు ఏం చేస్తున్నాయి మనం ఆలోచించాలి. ఉదాహరణకు పోలింగ్ కన్నా ముందు, పోలింగ్ తర్వాత, పోలింగ్ తర్వాత అక్కడి నుంచి మళ్ళీ కౌంటింగ్ దాకా, కౌంటింగ్ తర్వాత సంఘటనలు చూసుకున్నాం. వెనకట రాజులు రాజ్యాలు గెలిచినప్పుడట ఆడవాళ్ళని బలత్కరించడం, తీసుకెళ్ళడం చూస్తున్నాం. మన గతంలో రాజస్థాన్లో అయితే మనకు సతీసాగనం వచ్చింది. అట్లాగే ఆడవాళ్ళందరూ ఆ రాజు బాధ్యత కాకుండా సహగమనం చేసుకున్నారట. అంటే ఈ స్థితి మధ్యయుగాల రాజకీయాలు ఎందుకు వస్తున్నాయి మన ఆంధ్రప్రదేశ్ లో కానీ దేశంలో కానీ నేను అంటున్నాను. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్ రాజకీయాలు మనకు ఆంధ్రప్రదేశ్ లో వచ్చినాయి ఇప్పుడు అంటున్నాను. తమిళనాడు రాజకీయాలు ఇదివరకు చూసినాం మనం. ఎందుకంటే మన ఉమ్మడి రాష్ట్రంగా పాత మద్రాసు రాష్ట్రంలో ఉండగా జయలలితను అవమానించినట్టే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు అవమానించడం, ఇవన్నీ వరుసగా చూస్తున్నాం సంఘటనలు. ఇవాళ మళ్ళీ ముఖ్యమంత్రిగా వస్తారన్నా రేపు 17 నాడు అడుగు పెట్టబోతున్నాం భవనశ్రీ కావాలి. కనుక ఇప్పుడు ముఖ్యమంత్రి గారు చెప్పిన దాన్ని తూచా తప్పకుండా తమ్ముళ్ళు అమలు చేస్తారా? ఒకటి. రెండవది, చాలా స్కామ్స్ కూడా వస్తున్నాయి. ఉదాహరణకు మనకు లెట్స్ ప్లే ఆంధ్ర, దాని మీద 100 కోట్ల కుంభకోణం అంటున్నారు. కానీ కొంచెం ఆరోపణ చేసే ముందు నేనేమంటున్నాను అంటే స్పష్టంగా ఆ కుంభకోణం ఏంటది, అసలు ఎంత ఖర్చు అయింది, ఎంత జరగవచ్చు. ఉదాహరణకు కాళేశ్వరం రంగాన్ని తెలంగాణలో ఏం చేస్తారంటే 1,00,000 కోట్ల కుంభకోణం, 1,00,000 కోట్ల అవినీతి. అది కరెక్ట్నే 90,000 కోట్లు. 90కి ఇంకో 10,000 కలిపి 10,000 కోట్లు కలిపి తీసుకుంటున్నట్ట కాదు కదా. కానీ ఆరోపణ చేసినప్పుడు సున్నాలకు తేడా తెలపని సమస్య వస్తుంది. ఇక్కడ కూడా అంతే, 100 కోట్ల అది జరిగిందని అంటున్నారు. నేను అదే అంటున్నా, జరిగితే ప్రజాధనం ఎక్కడ దుర్వినియోగం అయినా ఖచ్చితంగా దాన్ని అరికట్టవలసిందే, ఎవరు బాధ్యులో వాటిని శిక్షించవలసిందే. కానీ ఎవరొకగా ఎదుటి వాడి మీద పట్టగాల్చి మీద వేస్తే ఎట్లా ఉంటుంది అనేది జరుగుతుంది. నేనేమంటున్నానంటే గతంలో అధికారులు ఉన్నప్పుడు బాగా సాగించుకుంటే సాగినంత కాలం నా అంత వాడు లేదందరూ, సాగకపోతే ఊరక చతికిల పడిపోదురని మత్తు వదలరా నిద్ర మత్తు వదలరా అని భీముడికి కృష్ణుడు ఏదో సందేశం చెప్తాడు సినిమాలో. వాళ్ళు అదే చెప్పాలి, రాజకీయ నాయకులందరికీ చెప్పాలి.
మీరు సాగినంత కాలం సాగించుకుంటున్నారు, తర్వాత ఇది ఉండదు, ఆ ప్రభ పోయినాక, ఆ అధికారం పోయినాక అధికారాంతమున చూడవాలి అయ్యగారి సౌభాగ్యం అన్నట్టు మీకు ఇప్పుడు వస్తుంది మూడుతుంది అని చెప్పాలి. కానీ ఇది సామాన్య కార్యకర్తలు బలవుతున్నారు. మీరు చూడండి, నాయకులు బాగానే ఉంటారు ఎక్కడైనా. నాయకులు పోలింగ్ కాగానే చాలా మంది విదేశాలకు వెళ్ళిపోయారు, మనం కూడా మాట్లాడుకున్నాం ఏమైంది ఎట్టుపోయారు కూడా తెలియకుండా పోయింది. తీరా ఇక్కడ విధ్వంసాలు ఎవరు నష్టపోయిండ్రు? యుద్ధాలలో కానీ, రాజకీయ యుద్ధాలలో కానీ, ఫ్యాక్షనిజంలో కానీ, మామూలు గొడవల్లో కానీ నష్టపోయేది పిల్లలు, మహిళలు, వృద్ధులే. చూడండి, అంటే ఇవాళ మొత్తం విధ్వంసంలో ఎవరు నష్టపోయారు? ఇప్పుడు ఈ మొత్తం ఈ రకమైన గొడవల్లో ఎవరు నష్టపోయారు? కాళ్ళు పోయినాయి, చేతులు పోయినాయి, కళ్ళు పోయినాయి, కళ్ళలు పగిలినాయి. కనుక సామాన్య కార్యకర్తలు ఒకటి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, రాజు కంటే రాజభక్తి, స్వామి కంటే స్వామి భక్తి చూపెట్టి ఏమైంది అధికారులు కూడా తెలుసుకోవాలి. అక్కడికే వస్తున్నారు అధికారులు కూడా. వాళ్ళు చేయాల్సింది ఏంటంటే, ప్రభుత్వం ఉన్నప్పుడు ఏది పడితే వాళ్ళు ఏది చెప్తే అది చేయడం. నేను సీనియర్స్ ఐఏఎస్ ఆఫీసర్లను చూశాను వాసుదేవ్ గారు, వాళ్ళు డిసెంట్ నోట్ రాసేవారు, అయ్యా ఇది లీగల్ గా పనికి రాదు. రావు గారు ఎస్ రావు గారికి కూడా తెలుసు, లీగల్ సెక్షన్ ఒకటి ఉంటుంది సెక్రటేరియట్ పాడై. ఆ సెక్రటేరియట్ లో పోయినప్పుడు ఒక జియో పాస్ కావాలంటే అది లీగల్ సెక్షన్ కి వెళ్ళి వాళ్ళు అప్రూవ్ అయితేనే చేయాలి. అంటే 100% అన్న కరెక్ట్ ఉండాలి. మిగతా 10% కోర్టు చూసుకుంటారు. ఒక్కోసారి మనకు రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ఇచ్చిన జీవోలు కానీ, లేకపోతే సాంకేతికంగా ఉన్న జీవోలు అయితే చూసుకుంటారు. నేను మొత్తం 100% స్క్రూటైజ్ రాకపోవచ్చు, కానీ 90% అయితే రావాలి కదా. మీరు ఒక మాట చెప్తాను, మార్కెట్ కమిటీ మెంబర్ గా ఎవరిని వేయాలంటే కొంత భూమి మార్పేమీ ఉండాలి. చాలా నాకు తెలిసి నా మిత్రుంది, అక్కడ దాకా పోయి వీడి పేరు మీద భూమి ఏమైనా ఉందా అంటే లేదు, పాస్బుక్ లో లేదు, కనుక ఏం పొమ్మన్నారు. చిన్న సాంకేతికత ఒక రకంగా చెప్పారంటే అది చూడకపోయినా ఏం కాదు పెద్దగా. అట్లాంటి జీవోలు బయటకు వస్తున్నప్పుడు ఈ లీగల్ సెక్షన్ అనేది స్పష్టంగా చూడాలి. దాంతో పాటు సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్లు ఒక్కొక్క శాఖకు ప్రిన్సిపల్ సెక్రటరీస్ ఉంటారు. వాళ్ళు ఏం చేయాలంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఆర్డర్ చేశారు, ఇది కాదండి చెప్పగలగాలి కదా. అంతకుముందు చంద్రబాబు నాయుడు ఆర్డర్ చేశారు, ఇది కాదండి, ఇది లీగల్ గా పనికిరాదు, టెక్నికల్ గా చెల్లదని చెప్పాలి కదా. చెప్పకపోవడం వల్ల ఏమైందంటే, ఈనాడైనా అధికారులు ఇరుక్కుంటారు, రాజకీయ నాయకులు ఎక్కడ ఇరుక్కోరు. ఉన్న ఆ స్కిల్స్ కేసులో అనవసరంగా పాపం ఆయన ఇరుక్కున్నారు, కానీ ఎక్కడో సంతకం పెట్టిండో ఏం చేసిండో మనకు జరుగుతుంది, అవి విచారణ జరుగుతుంది, మనం దాని మీద వ్యాఖ్యానించడానికి అయిపోయిన అధ్యాయాలు అవి విచారణలు జరగటాలు అవేం ఉండవు. ఇప్పుడు ఒక్క రోజులో సిఐడి ఎలా మారిపోయిందో చూసాం కదా, జస్ట్ గవర్నమెంట్ మారగానే. అదేం జరగవు, మనం ఎక్స్పెక్ట్ చేయడం కూడా అనవసరం అట్లాంటి అంశాల మీద. ఎవరైతే ఇప్పుడు అదే కదా విద్యుత్ దాని మీద కేసీఆర్ మీద వస్తున్నారు, నేను అదే అంటున్నా, మీరు రాజకీయ నాయకులు ఎక్కడ ఎరకరు? ఆనాడు శ్రీలక్ష్మి, ఆనాడు బీపీ ఆచార్య ఎక్కడ పోయింది? జైలుకు పోయింది కదా. నేను వీళ్ళు కూడా అర్థం చేసుకోవాల్సిందంటే, ప్రభుత్వాలు శాశ్వతము, పార్టీలు శాశ్వతం. ఒక ప్రశ్న సార్, ప్రవీణ్ ప్రకాష్ ని జిఏడిలో సార్ రామ్మోహన్ రావు గారు ఏ ప్రభుత్వంలో అయినా కీలకంగా వ్యవహరించే అధికారిగా పేరున్న ఆయన ప్రవీణ్ ప్రకాష్, ఆయన్ని జిఏడిలో రిపోర్ట్ చేయమంటున్నారట. తెలుగుదేశం హయాంలో కూడా ఇలాగే ఒంటికి పులిమేసుకొని ఆయన ఉద్యోగం చేశారు, అప్పుడు చేశారు. వైఎస్ఆర్సీపీ హయాంలో అలాగే చేశారు. చేసినందుకు గాను జిఏడిలో రిపోర్ట్ చేయమంటారా? జరుగుతుంది అధికారం. నేనేమంటున్నాను, అప్పుడు వారికి అనుకూలంగా అధికారులను పెట్టుకున్నారు, ఇప్పుడు వీరికి అనుకూలంగా ఉన్న అధికారులు పెట్టుకుంటారు. ఇక్కడ నిష్పక్షపాతం ఏం లేదు. నిష్పక్షపాతంగా ఉన్న అధికారులు ఆ ప్రభుత్వంలో ఉండరు, ఈ ప్రభుత్వంలో ఉండరు అంటున్నాను. 190 మంది ముక్కుతుడిగా వాళ్ళు, మేము ఈ పని చెయ్యము, ఎవరు చెప్పినా చెయ్యమనే వాళ్ళు లూప్ లైన్ అంటాం, లూప్ లైన్లు పెట్టేస్తారు. కనుక సమస్య ఉంది. వీళ్ళకి అనుకూలమైన అధికారులు వీళ్ళు పెట్టుకుంటారు, వాళ్ళకి అనుకూలమైన అధికారులు వాళ్ళు పెట్టుకున్నారు. అంతే జరిగింది కదా అంటున్నా. జరిగే చరిత్ర చెప్పిన సత్యం చరిత్ర చేస్తుంది కూడా. చివరికి ప్రజలే చరిత్ర నిర్మాతలు కనుక ప్రభుత్వాలకు అహంకారం పార్టీలకు, వ్యక్తులకు అహంకారం పెరిగినప్పుడు ఎక్కడ అణచారని అక్కడ అరుస్తారు, అణిచేరు కూడా అంటున్నాను. ఇప్పుడు జరిగింది అదే. ఇప్పుడు వీళ్ళు పాటించాల్సింది ఏంటంటే, వాళ్ళు చెప్తున్న నీతులు ఏవైతున్నాయో, వాళ్ళు చేసిన తప్పు చాలా తప్పు, వాళ్ళు చేసిన తప్పు వీళ్ళు చేయకుండా ఉండాలి. వాళ్ళు ఎక్కడ తప్పులు చేసి వాటిని సవరించే ప్రయత్నం చేయాలి. కానీ మొత్తం అంతా ఇప్పుడు మంచి మాట, ఒక మాట ఏంటంటే, ప్రజావేదికని మేము పునర్నిర్మించాం చూడండి అండి, విధ్వంసం చూడండి అన్నారు. కానీ నేనేమంటున్నానంటే, దాన్ని నిర్మించి ఏదైతే రూల్స్ విరుద్ధంగా ఉందో దాన్ని పక్కన పెట్టి దాన్ని తొలగించి వెనక నిర్మాణం చేసుకోవచ్చు. ఎవరైతే అంటున్నారు అంటే, ఇప్పుడు నిర్మాణం చేయాలి, విధ్వంసం నుంచి నిర్మాణం వైపు పోయే క్రమంలో నిర్మాణం చేసే క్రమాన్ని చూడమంటున్నాను. అతి పెద్ద సవాలు పోలవరం పూర్తి చేయడం, అమరావతి రాజధాని పూర్తిగా నిర్మించడం, అట్లాగే విభజన హామీలు సాధించుకోవడం, అనవసరంగా వేస్ట్ అలగోకుండా మీడియాను ప్రజలు లేకుంటే పార్టీలు వైఎస్ఆర్ ట్రాప్ లో మరొక్కసారి టీడీపీ పడద్దు, ఈ కూటమి వైఎస్ఆర్ ట్రాప్ లో మరొకసారి పడద్దు. గతంలో పడ్డది కూడా, గతంలో ఎప్పుడు పడ్డది?
వైఎస్ఆర్ ట్రాప్ లో 2018లో పడ్డది. ఎట్లా మీరు మీరు ప్రత్యేక హోదా తెస్తారా తేరా అని అంటే నేను ఆయన మొత్తుకున్నాను. ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం రాదు, అనవసరంగా ట్రాప్ లో పడకండి. పడితే ఏమైంది? పడిపోయారు. 5 ఏళ్ళు పోయింది కదా. ఈ 5 ఏళ్లలో వచ్చిందంటే రాలేదు కదా. ఇప్పుడు మళ్ళీ అదే దాన్ని మళ్ళీ మొదలు పెడుతున్నారు. వాళ్ళకి అవసరం ఉంది కనుక ఇప్పుడు వాళ్ళ అవసరం వాళ్ళది, వీళ్ళ అవసరం వీళ్ళది. ఒకసారి మనం తెలుగుదేశం బీజేపీ మళ్ళీ దూరం అవుతుంది. రామ్మోహన్ రావు గారు తెలుగుదేశం అధికార ప్రతినిధి మనతో జాయిన్ అయ్యారు. ఒకసారి ఆయన దగ్గరికి వెళ్దాం. డాక్టర్ ఏఎస్ రావు గారి కావాల్సింది సాధించుకోవాలంటున్నాను. రైట్, ఒకసారి డాక్టర్ ఏఎస్ రావు గారి దగ్గరికి వెళ్దాం. రామ్మోహన్ రావు గారు ఒకసారి డాక్టర్ ఏఎస్ రావు గారు. ఏఎస్ రావు గారు, నిన్న చాలా డెవలప్మెంట్స్ జరిగినాయి. పార్టీ ఆఫీస్కి ప్రతి శనివారం వస్తానన్నారు ఆయన. ఇట్స్ అ గుడ్ డెసిషన్. నిజంగా ఆయన ఎప్పుడో జనరల్ సెక్రటరీ ఉన్నప్పుడు గండిపేటలో అట్లా చేసేవారు. ఆయన రెగ్యులర్గా ఉండేవారు, వారానికి 3 రోజులు ఉండేవారు. మళ్ళీ ఒక 40 ఏళ్ల గ్యాప్ తర్వాత ఆయన ఈరోజు ఈ డెసిషన్ తీసుకోవడం అనేది మీకు ఇది గుడ్ సైన్. పార్టీలో కార్యకర్తలకి ఒక భరోసా ఇచ్చే వ్యవస్థ. ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రి అవ్వగానే బ్యూరోక్రాట్స్ క్లచెస్లోకి వెళ్ళిపోయారు.